హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మినపవడలు. ఈ మినపవడల్ని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదండి. మరి ఈ మినపవడల్ని పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి మినపప్పుని 2.5 గ్లాసెస్ వరకు వేసుకొని దీనిని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ని వేసుకొని దీన్ని ఓవర్ నైట్ అంతా కూడా బాగా నానబెట్టండి. చూడండి, నేను నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. నెక్స్ట్ డే మనకి మినప్పప్పు అనేది ఇలా చక్కగా నానిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ని తీసేసుకొని ఇలా మిక్సీలోకి వాటర్ ఏమి రాకుండా వేసేసుకోండి. ఇలా పప్పుని కొంచెం కొంచెంగా వేసేసుకొని పైనుంచి కొంచెం వాటర్ని వేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ విధంగా మినపప్పు అనేది ఎక్కడా కూడా పలుకు లేకుండా చాలా సాఫ్ట్గా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకొని దీనిని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలానే మిగతా పప్పుని కూడా మిక్సీలోకి వేసేసుకొని దీనిలో కూడా కొంచెం వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. మనకి ఈ మినప వడలు అనేవి ఎంత సాఫ్ట్గా గ్రైండ్ చేస్తే మనకి వడలు అనేవి అంత సాఫ్ట్గా చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చి వేస్తున్నానండి. స్పైసీ తక్కువగా ఇష్టపడే వాళ్ళైతే పచ్చిమిర్చిని కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే 3 నుంచి 4 వరకు ఇంచుల వరకు అల్లం ముక్కల్ని వేసుకొని అలాగే 1.5 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మూత పెట్టేసి ఇలా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. పచ్చిమిర్చి అనేది డైరెక్ట్గా వేస్తే చిన్నపిల్లలు తినేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఇలా పచ్చిమిర్చిని మిక్సీకి వేసుకొని చేస్తే మనకి పిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయను వేసుకొని అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని దీనిలోకి మీ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా మిక్సింగ్ చేయండి. ఈ మినపవడల్ని ఈ విధంగా ట్రై చేయండి. చాలా స్పాంజ్ చాలా బాగుంటాయండి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు బీట్ చేసేసుకొని ఇప్పుడు కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ని తీసేసుకొని దీని బ్యాక్ సైడ్ కొంచెం వాటర్ని అప్లై చేసేసుకొని పైనుంచి కొంచెం కొంచెంగా ఈ పిండిని వేసుకుంటూ మధ్యలో హోల్ని ఉంచేసి ఈ విధంగా వడల్ని తీసేసుకొని ఆయిల్లో వేసేసుకోండి. చూడండి, ఇలా వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఇలా వేసేసుకుంటే మనకి పైనుంచి వాటర్ని తడుపుకుంటూ వేస్తే మనకి వడలు అనేవి చాలా బాగా వస్తాయండి. మీకు బౌల్ మీద వేయడం కష్టంగా అనిపిస్తే ఒక కర్చీఫ్ మీద అయినా కానివ్వండి లేదా ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద అయినా కూడా వేసుకొని ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలానే మిగతా వాటన్నిటిని కూడా నేను ఎలా అయితే వీడియోలో చూపించానో సేమ్ అలానే ఫాలో అవ్వండి. స్పాంజ్ లాంటి వడలు అనేవి మీకు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనము పిండి అనేది మిక్సీలో వేసినా కూడా గట్టిగా రాకుండా వడలు అనేవి చాలా సాఫ్ట్గా పొంగుతూ చూడండి వడలు అనేవి ఎంత చక్కగా వచ్చాయో. చూడండి, వడలు అనేవి ఇలా అన్నీ కూడా వేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా మనకి మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని వీటిని ఆయిల్ నుంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసుకోండి. ఇలానే మిగతా వడల్ని కూడా వేసేసుకోండి. ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నిటిని కూడా వేసేసుకొని వీటిని కూడా అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి వడలు అనేవి చక్కగా పొంగుతూ చాలా సాఫ్ట్గా చూడడానికి దూదుల్లాగా ఎంత బాగున్నాయో కదండి. ఇలా ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఆయిల్ నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఎంతో సాఫ్ట్గా ఉండే స్పాంజ్ వడలు అనేవి మనకి రెడీ అయిపోయినట్లే.
ఇలా రెడీ అయిపోయిన ఈ స్పాంజ్ వడల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని వీటిని డైరెక్ట్గా తిన్నా బాగుంటుందండి, లేదా ఏదైనా చట్నీతో కానివ్వండి, మీకు నచ్చిన ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఈ వడల్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.